హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కాయిన్స్తో హారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హారాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ప్లాస్టర్ తీసుకోవాలి. వైట్ ప్లాస్టర్, మరీ సన్నగా ఉన్నది కాకుండా మరీ వెడల్పుగా ఉన్నది కాకుండా ఇలా మీడియం సైజుగా ఉన్న ప్లాస్టర్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని గమ్ము ఉండే వైపు బయటకు ఉండేలా అతికించుకోవాలి. మనం ఫోటో సైజుని బట్టి హారం ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని ఇలా అతికించుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కాయిన్‌ని పెట్టుకుంటూ అతికించుకుంటూ రావాలి. చాలా ఈజీగా అయిపోతుంది. మనం ప్లాస్టర్ పెట్టుకోవడం కరెక్ట్‌గా వస్తే సరిపోతుంది. ఈ కాయిన్స్ హారం తయారు చేసుకోవడానికి ఇన్ని కాయిన్స్ కావాలి అని ఏమీ లేదు. మన ఇంట్లో దేవుడి ఫోటో ఎంత పొడవు ఉంటుందో ఆ ఫోటోకి తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు. ఈ మాలను శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఇలా కాయిన్స్ అతికించాక ఇంకొక ప్లాస్టర్ దీనిపైన వేసామంటే ఇక అసలు కదలదు. ఇలా రెండు వైపులా ప్లాస్టర్ వేయడం వల్ల మనం ఎలా కదిలించినా కదలదు. కాయిన్స్ అయితే ఊడిపోవు. ఇలా రెండు వైపులా ఒకే సంఖ్యలో కాయిన్స్ తీసుకుంటే సమానంగా వస్తాయి. ఇప్పుడు లాకెట్ తయారు చేసుకోవడానికి కొద్దిగా టేప్ తీసుకొని దీని మీద 3 కాయిన్స్ పెట్టాలి. ఈ కాయిన్స్ మాలని ప్రతిరోజు కూడా అమ్మవారికి ఫోటోకి అలాగే ఉంచవచ్చు. నార్మల్గా కాయిన్స్ మాలని లక్ష్మీదేవికి ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు, కానీ ఈ కాయిన్స్ మాల అంటే వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ప్రీతికరం. మనం ఈ కాయిన్స్ మాల్ని తయారు చేసి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి సమర్పించిన చాలా మంచిది. అలా సమర్పించి అలానే ఆ ఫోటోకి ఉంచివేయచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 కాయిన్స్ పక్కన 2 కాయిన్స్ అతికించాలి. ఆ తర్వాత క్రాస్గా ప్లాస్టర్ వేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మాలలు ఇలా పెట్టి లాకెట్ని జాయిన్ చేస్తూ ఇంకొక ప్లాస్టర్ని వేసుకోవాలి. ఇలా లాకెట్లో 4 లైన్స్ దగ్గర జాయిన్ చేస్తే లాకెట్ జాయింట్ అయిపోతుంది. ఇలా లాకెట్ తయారు చేసిన తర్వాత ఇలా హారంలా కింద ఇంకొక కాయిన్ని జాయిన్ చేసుకున్నామంటే హారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు హారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలా నిండుగా వచ్చేటట్లు బొట్లు పెట్టుకుంటే హారం కూడా నిండుగా కనిపిస్తుంది. ఈ హారాన్ని మనం పూజ రోజే కాకుండా ముందు తయారు చేసి పెట్టుకొని పూజ రోజు ఉపయోగించుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా హారం రెడీ అయిందో. చాలా బాగుంది కదండి. ఈ హారాన్ని ఇప్పుడు నేను అమ్మవారి ఫోటోకి వేసి చూపిస్తున్నాను. ఒక 2 కాయిన్స్ వెనుకకు పెట్టేసి హారాన్ని అమ్మవారికి వేయవచ్చు. అలా కాకపోయినా కొద్దిగా టేప్ వేసుకున్న కరెక్ట్గా ఉంటుంది. ఈ కాయిన్స్ హారం మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.